Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. ఈరోజు ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ చార్ట్స్ కోసం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఎవ్రీ వీడియోలో కూడా మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, అసలు స్టాక్స్లో కావచ్చు, స్టాక్ మార్కెట్ నేర్చుకునేది ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేసి ట్రేడింగ్ పర్పస్గా టెక్నికల్ అనాలిసిస్ మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్గా నా వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ప్రీవియస్ నా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు ప్రైస్ యాక్షన్స్ దాని మీద కావచ్చు, టెక్నికల్ అనాలిసిస్ దాని మీద కావచ్చు, మీరు చేసేటప్పుడు ఈ పాయింట్స్ చాలా కీ రోల్ అనేవి మీకు యూజ్ అవుతాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, కమింగ్ టు ద పాయింట్, మనకి 3 టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ చార్ట్, క్యాండిల్స్టిక్ చార్ట్ అండ్ బార్ చార్ట్. ఈ టెక్నికల్ అనాలిసిస్లోని ఈ లైన్ చార్ట్స్ కావచ్చు, క్యాండిల్స్టిక్ చార్ట్స్ కావచ్చు, బార్ చార్ట్స్ కావచ్చు, డిఫరెన్షియేషన్ అన్నది ఏదైనా సరే మనకు చెప్పేది కేవలం ప్రైజ్ ఏమున్నది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మార్కెట్లో ట్రేడ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లైన్ చార్ట్ ఫస్ట్ మనం చూద్దాం. దిస్ ఈస్ ద లైన్ చార్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లైన్ చార్ట్ అనేది ఇక్కడ నుంచి బయ్యర్స్ అనే వాళ్ళు ఇలా పుష్ చేసిన, సెల్లర్స్ అనే వాళ్ళు ఇలాగ వచ్చారు. ఓకే, నెక్స్ట్ బయ్యర్స్ ఇలా పుష్ చేసిన, మళ్ళా సెల్లర్స్ అనే వాళ్ళు ఇలాగ వచ్చారు. అట్ ద సేమ్ టైం సెల్లర్స్ అనే వాళ్ళు ఇలా తీసుకొచ్చిన, బయ్యర్స్ పుష్ చేశారు, మళ్ళా సెల్లర్స్ పుష్ చేశారు, మళ్ళా బయ్యర్స్ పుష్ చేశారు. ఇలాగా సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అని చెప్పి పర్ఫెక్ట్ గా ఐడెంటిఫికేషన్స్ మనం చేయలేం. సో అందుకు లైన్ చార్ట్ నుంచి, అంటే చూడండి, ఈ లైన్ చార్ట్ యూజ్ అవుదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, లైన్ చార్ట్ కూడా యూజ్ అవుతుంది. అయితే ఈ లైన్ చార్ట్ ఎక్కువగా స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కూడా. వై? బికాజ్ ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ చూసుకుంటారు కాబట్టి, మార్కెట్ అనేది ట్రెండ్ లో ఇలాగున్నది, డౌన్ ట్రెండ్ లో ఉన్నదా, ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర హోల్డ్ చేస్తుందా మార్కెట్, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎక్కడున్నది, మార్కెట్ మూవ్మెంట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇవి కొంచెం మాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అయితే దీని తర్వాత మనం యూజ్ చేసుకుంది ఎక్కువగా బార్ చార్ట్స్ అన్నవి మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఈ బార్ చార్ట్స్ అనేటప్పటికి ఇందులో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందనంటే, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, హై ఎంత ఫామ్ చేసింది, లో ఎంత ఫామ్ చేసింది. బట్ ఈ బార్ చార్ట్ లోనే ఐడెంటిఫికేషన్స్ కూడా కొంచెం కష్టంగా ఉన్నది కాబట్టి, నెక్స్ట్ జాపనీస్ వాళ్ళు ఎక్కువగా క్యాండిల్స్టిక్ ఫార్మేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, క్యాండిల్స్టిక్ చార్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అందులోనైతే మనం గుర్తించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాండిల్స్టిక్స్ చార్ట్స్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ బార్ దాంట్లో కూడా ప్రీవియస్ గా ఐడెంటిఫై చేసుకోలేకపోవడం అన్నది ఏం కాదు. ఒక సెల్లర్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యాడు. సో దిస్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ క్యాండిల్, దిస్ ఈస్ ద విక్. ఓకే, ఒక బయ్యర్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యాడు. సో దిస్ ఈస్ ద బయింగ్ బాడీ, దిస్ ఈస్ ద విక్. ఓకే, ఒక బయ్యర్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు హై ఫామ్ చేసి ఇక్కడ క్లోజ్ అయ్యాడు. సో దిస్ ఈస్ ద బాడీ. బార్ చార్ట్స్ కి క్యాండిల్స్టిక్ చార్ట్స్ కి పెద్ద వేరియేషన్ అంటూ ఏమీ ఉండదండి. బట్ ఏంటంటే మనం చూసుకునేటప్పుడు ఐడెంటిఫికేషన్స్ ఇందులో సరిగ్గా మనం చేయలేమని చెప్పి, సో ఇందులో కూడా ప్రెసెంట్ యూజ్ చేసే వాళ్ళు, నేను సమ్ టైమ్స్ ఇవి యూజ్ చేస్తుంటున్నాను. ఓకే, ఒకసారి మనం ఇవి క్యాండిల్స్టిక్స్ లోకి మార్చుకొని చూద్దాం. ఏవైతే చూడండి, ఇక్కడ హై ఫామ్ చేశాడు, బాడీ ఇక్కడ క్లోజ్, దిస్ ఈస్ ద క్యాండిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ అనేది జరిగింది. నెక్స్ట్ దిస్ వన్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్. అయితే నెక్స్ట్ క్యాండిల్స్టిక్ చార్ట్స్. ఈ క్యాండిల్స్టిక్స్ చార్ట్స్ వల్ల
చాలా మంది ఎక్కువగా యూస్ చేస్తుంటారు. మనకి ఇంట్రాడేలో కావచ్చు, అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లో కూడా ఇది యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పొజిషనల్ గా కూడా ఇది యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఏంటంటే ఎక్కడ బయ్యర్స్ ఉన్నారు, ఎక్కడ బయ్యర్ ఎంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ సెల్లర్ ఎంట్రీస్ ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ అనాలిసిస్ ద్వారాగా మనం ఏం చేస్తాం అంటే వేర్ ఇస్ ద బయ్యర్స్, వేర్ ఇస్ ద సెల్లర్స్, అంటే ఎక్కడ సపోర్ట్, బయ్యర్స్ ఎంట్రీ అనేది మనం ఒక సపోర్ట్ కింద తీసుకోవచ్చు ఆఫ్టర్ సెల్లర్స్ క్లోజ్ అయిన తర్వాత. సో ఇలా క్యాండిల్ స్టిక్స్ అనేది మనం చూడడం స్టార్ట్ చేసాం. సో ఈ క్యాండిల్ స్టిక్స్ ద్వారాగా మనం మార్కెట్ లో ఎక్కడ బయ్యర్స్ ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఎక్కడి నుంచి సపోర్ట్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఇవి కొంచెం క్లియర్ గా ఉంటది కాబట్టి మనం వీటిని ఫాలో అవ్వడం అనేది స్టార్ట్ చేసాం. వీటిల్లో నెక్స్ట్ మనం పెట్టుకున్నాం అంటే ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అది నెక్స్ట్ సెక్షన్స్ లో మనం ఎప్పుడైనా మాట్లాడుకోవడం ట్రై చేద్దాం. సో చార్ట్స్ అన్నవి 3 టైప్స్ ఆఫ్ చార్ట్స్ కోసం ఈరోజు మాట్లాడుకున్నాం. ఒకటి లైన్ చార్ట్, ఒకటి క్యాండిల్స్టిక్ చార్ట్, ఇంకోటి బార్ చార్ట్. లైన్ చార్ట్ మీన్స్ జస్ట్ ఇది ఒక్క లైన్ కింద మాత్రమే కనిపిస్తుంది. అది బార్ చార్ట్స్ అనుకోండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇలాగొచ్చింది, మళ్ళా ఇక్కడ క్లోజ్, జస్ట్ ఇలా మాత్రమే కనిపిస్తుంది. అదే క్యాండిల్ స్టిక్ అనుకోండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే లో ఎంత ఫామ్ చేస్తే ఎక్కడ క్లోజ్ అవుతుంది. దిస్ ఈస్ ద బాడీ. ఇవి 3 టైప్స్ ఆఫ్. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చెప్తాను దానికి మనం కంటిన్యూ చేయాలి. ఓకే గైస్, సి ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చూడండి. సి ఎవ్రీ టైం నేను రియల్ అకౌంట్ లో చేయడం వల్ల ఏంటంటే కొంచెం $100 ఇలా ఈ పాయింట్ ఆఫ్ లో చేయడం వల్ల అందరూ కొంచెం మిస్గైడ్ అవుతున్నారేమో అని చెప్పి నాకు అనిపించింది. సి ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ వన్ ఇస్ ద ప్రాక్టీస్ అకౌంట్. ఓకే, సి ఎవ్రీ టైం నేను చెప్పేటప్పుడు అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు ఎంతో వచ్చేస్తుంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నారు. సి అలాగేం కాదండి, ఎక్కువగా కూడా నేను ఇందులో చేయను. వై? బికాస్ ఒక్క రీజన్ నేను చెప్తాను క్లియర్ గా విన్నారు. నేను కామన్ గా ఎక్కువగా చేసేది NSE లో చేస్తాను, అంటే ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మన ఇండియన్ స్టాక్స్ లో ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే చేస్తాను. నెక్స్ట్ ఇందులో నేను ఎందుకు చేయనంటే సి నేను అందులో 100 రూపీస్ పెట్టి నేను అంటే 100 రూపీస్ అని కాదు, 100 రూపీస్ పెడితే నాకు 100 రూపీస్ వస్తుంది ప్రాఫిట్. నాకు ప్రాఫిట్ అంటే 100 రూపీస్ కి ఎంత పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని పిప్స్ అంటే ఎంత అన్నది నేను క్యాచ్ చేయగలిగాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ప్రాఫిట్ అన్నది. అంటే నేను సంపాదించింది 100 రూపాయలు అయితే 100 రూపాయలు నాకు ఇస్తాను. ఇందులో వచ్చేటప్పటికి అలా కాదు. నేను ఇందులో అకౌంట్ లో వేసాను అని అంటే నాకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కొంత కట్ అవుతాయి. మళ్ళా నేను అది విత్ డ్రా పెట్టుకునేటప్పుడు సమ్ ఛార్జెస్ అనేవి నాకు కట్ అవుతాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ ద్వారా నేను అందులో వేసుకోవడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు. ఇందులో నేను ఒక 100 రూపీస్ వేసాను అనుకోండి, నాకు ఇచ్చేది 85%, అంటే 85 రూపీస్ ఇస్తాను. అంటే ప్రెసెంట్ రైట్ నో ఇక్కడ 85 చూపిస్తుంది, సమ్ టైమ్స్ 80 చూపిస్తుంటది, సమ్ టైమ్స్ 75 చూపిస్తుంటది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నది చూపిస్తుంది. ఓకే, ఎనీవే మనం 85 పాయింట్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. అంటే కామన్ గా అందరూ ఏంటి 1000 రూపీస్ ఇందులో నేస్తే సమ్ చార్జెస్ కట్ అవగా ఇందులో అకౌంట్ లో ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 900 అనుకుందాం. లేదు పోనీ ఆ టాపిక్ సెకండరీ, వేసుకుంటుంది మనం కాబట్టి దానికోసం తర్వాత మాట్లాడుకోవచ్చు. 1000 రూపీస్ మనం ఇందులో నేస్తే 1000 రూపీస్ మనం ట్రేడ్ చేసి విన్ అయితే వాడు మనకి ఇచ్చేది 850. కాబట్టి నేను ఇందులో ఎక్కువగా నేను ఎక్కువ ట్రేడ్స్ నేను చేయను. అది కూడా నేను ఆపర్చునిటీ తీసుకోవడానికి నెక్స్ట్ వీడియో మేక్ చేసేటప్పుడు నేను మాక్సిమం ట్రేడ్స్ చేస్తాను. బట్ ఎవ్రీడే నేను ట్రేడ్ చేస్తాను, బట్ ఏంటంటే ఒక 5 ట్రేడ్స్ దట్స్ ఇనఫ్. సమ్ టైమ్స్ 10 ట్రేడ్స్ చేస్తుంటా అంతే. అలాగని చెప్పి ప్రతి ట్రేడ్ నేను 1000 రూపీస్ తో చేసేస్తాను, లేదంటే $500 తో చేసేస్తాను అని అనుకోకండి. జస్ట్ నేను ఒక 100 రూపీస్ తోటి చేస్తాను, అంటే $100 అనుకోండి, లేదా
200తో చేస్తాను, 300తో చేస్తాను, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా చాలా మంది ఎవరైనా చేసేటప్పుడు 10 ట్రేడ్స్ ని మనం 2 పాయింట్ ఆఫ్ లో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ 100 రూపీస్ తో మనం విన్ అయ్యాం, మనకు వాడు ఇచ్చింది 85 రూపీస్. సెకండ్ ట్రేడ్ 100 రూపీస్ మనం పెట్టాం, మనం లూజ్ అయ్యాం. థర్డ్ ట్రేడ్ అన్నది కూడా మనం 100 రూపీస్ పెట్టాం, లూజ్ అయ్యాం. ఫోర్త్ ట్రేడ్ అన్నది కూడా మనం లూజ్ అయ్యాం. ఫిఫ్త్ ట్రేడ్ కూడా మనం లూజ్ అయ్యాం. ఓకే, ఇక్కడ ఎందుకంటే అన్ని లూజెస్ కోసమే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అవుట్ ఆఫ్ లో మీకు 5 అన్నది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. వాడు తీసుకునేది 100 రూపీస్, మనకి ఇచ్చింది 85 రూపీస్. అంటే ఇక్కడ మనం అన్ని ట్రేడ్స్ అంటే 10 అవుట్ ఆఫ్ 10 విన్ అయితే మనకి వాడిచ్చేది 850. బట్ మనం లూజ్ అయ్యేది మాత్రం, ఇన్ కేస్ అన్ని ట్రేడ్స్ లూజ్ అయితే 1000 రూపీస్ మనం పోగొట్టుకుంటాం. సో దయచేసి ఇది కొంచెం మీరు గమనించండి. ఇది జస్ట్ నేను ఇందులో ఏంటంటే ప్రైస్ యాక్షన్స్ చెప్పేటప్పుడు ఈ ప్లాట్ఫామ్ కొంచెం బాగుంటది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దేనికి ఎంట్రీ తీసుకున్నాను, దేనికి ఎగ్జిట్ తీసుకున్నాను అని చెప్పడానికి బాగుంటది కాబట్టి ఇందులో నేను చూపిస్తున్నాను. మన ఎన్ఎస్సి బిఎస్సిలో అనుకోండి, అంటే మన ఇండియన్ స్టాక్స్ లో అనుకోండి, అవి పెట్టకూడదు అని చెప్పేసి రిజల్ట్స్ కావచ్చు, లేదంటే వేరే ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని అంటారు. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం, అందుకే నేను అవి పెట్టను మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ నేను సిబి రిజిస్టర్డ్ కూడా కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇందులో మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ వన్ ఈస్ ద ప్రాక్టీస్ అకౌంట్. సో కాబట్టి $1 తోటే చేస్తున్నాను. రియల్ అకౌంట్ అనుకోండి, కొంచెం నేను అమౌంట్ పెంచుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ప్రెసెంట్ రైట్ నౌ అయితే 2 ట్రేడ్స్ మాత్రమే రన్ అవుతుంది, 1 and 2. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రీవియస్ గా చెక్ చేద్దాం, వేర్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ వేర్ ఈస్ ద సపోర్ట్. ఓకే, నేను బేసిక్ లో ఎవరైనా చూస్తారు అన్న పాయింట్ ఆఫ్ లో నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని. కాబట్టి నేను లైన్స్ కూడా నేను డ్రా చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ వన్ ఈస్ ద రెసిస్టెన్సీ. ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తేనే మనం ట్రేడ్ చేయాలి, లేదంటే చేయకూడదు. ఓకే ఓకే, మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. వై? బికాస్ ఇది ఇంకా జోన్ అన్నది ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇట్స్ మేక్ ఏ న్యూ హై, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అండ్ స్ట్రాంగ్ ప్రెషర్ ఆల్సో. హియర్ ఇస్ ద ప్రెషర్. సెల్లర్స్ వచ్చిన వెరీ స్ట్రాంగ్ ప్రెషర్ ఉన్న బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఎంటర్ అయ్యారు. అండ్ అప్పర్ విక్ అన్నది వెరీ లిటిల్, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో జోన్. అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా రావచ్చు. See, this is the scenario. Let's see. Okay, 2 more seconds. It's a winning trade. Just 2 trades మనం చేద్దాం. ఇలాంటి మార్కెట్ ఎప్పుడైనా ఉన్నది అనుకోండి, అంటే చూడండి లిటిల్ క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ డోజీస్, ఎక్కువ రిజెక్షన్స్, ఎక్కువగా ఇలా డోజీస్ కానీ వెరీ లిటిల్ క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు ట్రేడ్ చేయకండి. దీన్ని మనం బ్యాడ్ మార్కెట్ కింద చూడొచ్చు. ఒకసారి దీంట్లో కూడా ట్రై చేస్తే యాక్చువల్గా 2 ట్రేడ్స్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్స్ కోసమే చూడండి. నేను ట్రేడ్ ఎంత చేస్తున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను అనేది మాత్రమే మీరు చూడండి, కానీ ట్రేడ్ ఎంత పెట్టి చేస్తున్నానని చూడకండి ఎప్పుడును. జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చూడండి.
Okay, this one is the resistance, but resistance is very weak. Okay, but here is not good. Okay, let's see. ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సి ప్రతి వీడియోలో కూడా నేను లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను, ఎందుకంటే ఎవరైనా కొత్తగా ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ సమ్ పర్స్పెక్టివ్స్ నేను ఏవైతే చెప్తున్నానో, ఓకే ఇలా కూడా మనం చెయ్యొచ్చా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెయ్యొచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. I think this one is a engulfing candle. Okay. See, ఇక్కడ నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. Why? Because this one is a engulfing candle and very strong candle also. See, ఇక్కడ నేను అంటే చూడండి, సమ్ టైమ్స్ ఇక్కడ ట్రేడ్స్ అనేవి లూజ్ కూడా అవుతుంటాయి. నేను బిఫోర్ గా నేను ఒక మెన్షన్ చేయలేదు, నేను నా ఫెయిల్యూర్ వీడియోస్ కూడా నేను పెట్టడం జరిగింది ఆల్రెడీ. నేను కొన్ని ట్రేడ్స్ అనేవి లూజ్ ఏమైనా ట్రేడ్స్ లూజ్ అయితే అక్కడ నేను చూసుకోలేని రీజన్స్ ఏంటో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఓల్డ్ వీడియోస్ కూడా మీరు చూడడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నా దగ్గర ఉన్న మెటీరియల్ కావచ్చు, నా దగ్గర క్లాసెస్ ఎవరైనా నేర్చుకుందాం అనుకున్నా సరే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది, సో దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసానంటే, డోజీ అనేటప్పటికి కామన్ గా ఏంటంటే డోజీ అని అంటే ఇండెసిసివ్ క్యాండిల్ కింద చూస్తారు. ఓకే, ఇండెసిసివ్ క్యాండిల్, ఐ అగ్రీ విత్ దట్. బట్ కాకపోతే ఒక విషయం మీరు తెలుసుకోండి, ఏంటి అనంటే డోజీలో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకే, ఇక్కడ నేను గమనించింది ఏంటనంటే ఆఫ్టర్ డోజీ ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ వచ్చారు, బట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ రావడానికి ఇంట్రెస్ట్ లేరు. దట్స్ వై డోజీ అనేది ఫామ్ చేసింది. ఎందుకనంటే డోజీ ఫామ్ చేసిన తర్వాత సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇక్కడ డోజీ ఫామ్ చేసిన తర్వాత అగైన్ సెల్లర్స్ ఎంట్రీ, అగైన్ స్ట్రాంగ్ బయ్యర్స్ ఎంట్రీ. ఇట్ మీన్స్ డోజీ దగ్గర ఆల్రెడీ మనకు తెలుసు ఏమని, సెల్లర్స్ రావడానికి ఇంట్రెస్ట్ లేరని. అంటే ఇట్ మీన్స్ బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ వరకు ట్రై చేస్తారు. సో దట్స్ వై నేను ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్. ఓకే, సో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు చార్ట్స్ అని చెప్పడం జరిగింది. ఈ వీడియో ఆ వీడియో కూడా నేను యాడ్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో నా ఛానల్ గ్రోత్ కోసం కంటెంట్ ఉన్నది అని అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా అనుకుంటే కొంచెం షేర్ చేస్తూ ఉండండి, అట్ ద సేమ్ టైం లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మన ఇండియన్ స్టాక్స్ కోసం కూడా లాస్ట్ టైం నేను 2 వీడియోస్ పెట్టాను ఆల్రెడీ, ట్రేడ్ చేసేటప్పుడు సమ్ పర్స్పెక్టివ్స్ చూడడానికి అని చెప్పి. రీసెంట్ గా నేను అంటే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో లైన్ చార్ట్ కోసం చెప్పడం జరిగింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నెక్స్ట్ ఆప్షన్స్ లోని ఏ స్ట్రైక్స్ అయితే బెటర్, అసలు స్ట్రైక్స్ ఎలా చూసుకోవచ్చు ఏంటి, ఆప్షన్ బయ్యర్స్ అయితే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా నాది ప్రైస్ యాక్షన్ ప్రకారంగానే ఉంటుంది. చిన్న టెక్నిక్, అంటే టెక్నికల్ అనాలిసిస్ అని అంటేనే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే చిన్న టెక్నిక్ యూజ్ చేసి చేయాలి అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా. సో అది కూడా నేను నెక్స్ట్ అనేది ఇంకా వీడియోస్ పెడుతుంటా. సో మీరు దాన్ని బట్టి చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.